హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మరి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోని మీ ముందుకైతే రావడం జరిగింది. అదేంటో కాదు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నటసింహం పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారి తదుపరి చిత్రం ఏదైతే NBK 112 వర్కింగ్ టైటిల్ తోని స్టార్ట్ అయిందో, కొరటాల బాలే గారి కాంబినేషన్ లో, అందులో నుంచి కొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఈ రోజు అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీంతో పాటుగా మీరు ఈ వీడియోని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా బాలే గారి అభిమానులు జై బాలే అని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ తప్పకుండా చేయండి. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ లోకి అయితే వెళ్ళిపోతాం. మనందరికీ తెలిసిందే, బాలకృష్ణ గారి సైమల్టేనియస్ గా 2 ప్రాజెక్టులు అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఒకటి NBK 111, అది గోపిచంద్ మల్లేని గారితో కంటిన్యూ షూటింగ్, రెగ్యులర్ షూటింగ్స్ అవి షెడ్యూల్ వైర్ గా జరుగుతూనే ఉన్నాయి. సో దాని ప్రకారము అందులో ఒక హీరోయిన్ ని కూడా, కాజల్ అగర్వాల్ ని, అంటే హిట్ పేరు కదా ఇది కూడా, సో అందులో కాజల్ అగర్వాల్ ని తీసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. ఆల్రెడీ దీనిపైన మనం చాలా వీడియోస్ తీసాము. సో ఎలాంటి అప్డేట్ వచ్చినా, అంటే షూటింగ్ పైన, ఇంకా అప్డేట్స్, టీజర్ పైన, చిన్న గ్లిమ్స్ పైన ఎలాంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో మనం మాట్లాడుకుందాం. సో ఈ రోజు ఇప్పుడు మనము కొరటాల బాలే కాంబో గురించి మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ సక్సెస్, అంటే కొరటాల చూడని సక్సెస్ లేదు. ఎందుకంటే స్టార్టింగ్ మూవీ నుంచి మొన్నొచ్చిన ఆచార్య వరకు చూసుకుంటే కేవలం ఆచార్య ఒకటే డిజాస్టర్. మిగతా అన్ని మూవీస్ సూపర్ డూపర్ ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. సో ఆచార్య మూవీ ఎందుకు ఫ్లాప్ అయిందో కూడా చాలా మందికి తెలిసిందే. ఎందుకంటే తన డైరెక్షన్ కంటే కూడా సూచనలు ఎక్కువైపోయాయని చెప్పి ఒక ఇంటర్వ్యూలో డైరెక్టర్ కొరటాల శివ డైరెక్ట్ గా చెప్పడం అయితే జరిగింది. సో ఈ మూవీలో అలాంటి జరగకుండా చాలా పక్కడబందిగా, చాలా జాగ్రత్తగా ఈ మూవీ అయితే తీయడం అయితే జరుగుతుంది. సో లాస్ట్ దేవర మూవీ అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అయి 500 crores గ్రాస్ కూడా రాబట్టిన విషయం మనందరికీ తెలిసిందే. సో ఆ తర్వాత దేవర పార్ట్ 2 ఉంటుందని చెప్పి చాలా రోజుల నుంచి ఊహాగాలు ఉన్నప్పటికీ టైగర్ ఇంకా ఫ్రీ లేకపోవడము, అటు ఎన్టీఆర్ తో, అది నీల్ తోని డ్రాగన్ మూవీ షూటింగ్ లో ఉండడం, అది నెక్స్ట్ ఇయర్ వరకు ఉండడము, కమిట్ అయిపోవడం వల్ల ఈ మూవీని ఎలాగో ఈ టైం ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి బాలయ్య గారితో ఈ మూవీ అయితే తీయడం జరుగుతుంది. ఒక మంచి స్క్రిప్ట్, ఒక మంచి పవర్ఫుల్ మెసేజ్, అంటే ఒక పవర్ఫుల్ పీపుల్ ఒక పవర్ఫుల్ మెసేజ్ ని తీసుకొస్తూ ఎలా ఉంటుందో ఒక రణరంగం లాంటి మూవీని తీసుకురాబోతున్నారు మన కొరటాల శివ గారు. సో ఇందులో ఒక పొలిటికల్ లీడర్ గాను, సీఎం గా కూడా ఉంటారని చెప్పి సోషల్ మీడియాలో చాలా చక్కర్లు అయితే కొడుతుంది. సో సీఎం గా అయితే మనం చెప్పలేం, కానీ ఒక పొలిటికల్ లీడర్ గా, ఒక విప్లవకారుడుగా బాలే గారిని మనం చూడబోతున్నట్లు మనకైతే తెలుస్తుంది ఈ మూవీలో. అండ్ దీంతో పాటుగా ఈ మూవీలోని క్యాస్ట్ అండ్ క్రూ, ముఖ్యంగా ఈ మూవీ యొక్క హీరోయిన్ గురించి. సో ఈ మూవీ యొక్క హీరోయిన్ ని విద్యా బాలన్ ని ఎంచుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా విద్యా బాలన్ తోని ఆల్రెడీ ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు లాంటి చిత్రాలలో నటించిన విషయం మనందరికీ తెలిసిందే. విద్యా బాలన్ కూడా మన సౌత్ యాక్ట్రెస్. యాక్చువల్ గా చెప్పాలంటే తను తమిళనాడు నుంచి వేసే ఉంది. సో బాలీవుడ్కి వెళ్ళి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించి అక్కడనే స్థిరపడింది. అయినప్పటికీ డౌన్ టు ఎర్త్ లా ఉంటుంది విద్యా బాలన్. చాలా చక్కటి యాక్టింగ్, చక్కని హావభావాలతోని మనం చూసాము. ఈ మూవీ కాకుండా హిందీ మూవీస్ లో కూడా చూసాము. సో హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ ని కూడా తన భుజాల పైన వేసుకొని తీసుకొచ్చే సత్తా విద్యా బాలన్ దగ్గర ఉంది. మనకు ఇక్కడ అనుష్క ఎలాగో, విద్యా బాలన్ అంతటి రేంజ్ యాక్ట్రెస్. సో అలాంటి కాంబోలో ఒక మంచి యాక్టర్స్ మంచి యాక్టర్స్ మనకు దొరికితే అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిందే. సో ఆ అవుట్పుట్ కు తగ్గట్టు ఆ కథ, ఆ కథనం, ఆ స్క్రీన్ ప్లే ఇంకా తోడైతే అసలు ఇంకొక రేంజ్ లో ఉంటుంది మూవీ. సో ఆ రేంజ్ లో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా ఇంకొక అప్డేట్ ఉంది ఈ మూవీకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్స్ గురించి. సో మనకు చాలా రోజుల నుంచి తెలుసు, కంటిన్యూగా బాలయ్య గారి మూవీస్ అనగానే మనకు తమనే గుర్తొస్తాడు. ఎందుకంటే తమన్ లేనిది బాలయ్య మూవీ ఉండదు. ఎప్పుడైతే అఖండ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అఖండ 2 వరకు, మొన్న NBK 111 ఏదైతే గోపిచంద్ మల్లేని గారితో కూడా మూవీ ఉంది కదా, సో అందులో కూడా తమన్ మ్యూజికే ఉంది. సో ఈ మూవీలో తమన్ ని చేంజ్ చేద్దామా, తమన్ కొత్త వేరియేషన్ చూద్దామా? ఆల్రెడీ కొరటాల శివ, అనిరుద్ ఒక హిట్ కాంబినేషన్ మనం దేవరలో చూసాము. దేవరలో బీజిఎం కానీ, సాంగ్స్ కానీ ఏ రేంజ్ లో ఉంటాయో మన అందరికీ తెలిసిందే. సో బాలయ్య అంటే తమన్ అంటే బాలయ్య మూవీలో ఖచ్చితంగా ఉంటుంది. సో ఎలా చేయాలి, ఏం చేయాలి, చాలా మంది మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పడం జరిగింది. ఫ్యాన్స్ కూడా కాస్త డిఫరెంట్ గా కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే కంటిన్యూగా ఒక 5-6 మూవీస్ ఇప్పుడు NBK 111 తోని, సో ఒక డిఫరెంట్ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి దేవిశ్రీ ప్రసాద్ ఇంకెవరైనా అని చెప్పి ఫ్యాన్స్ కూడా అనుకున్నారు. బట్ ఫైనల్ గా మనకైతే ఒక అప్డేట్ ఫిలిం నగర్ నుంచి వస్తున్నట్లు తెలుస్తుంది. ఏంటంటే ఈ మూవీలో 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఉంటారన్నట్లు మనకైతే తెలుస్తుంది. సో అందులో ఒకరు అనిరుద్ రవిచంద్రన్, అంటే మనకు తెలుసుగా బక్కోడు. ఆ బక్కోడి మ్యూజిక్ డెఫినెట్ గా ఉంటుంది. సో డెఫినెట్ గా అనిరుద్ రవిచంద్రన్ 100కి 99% ఫిక్స్. ఆల్మోస్ట్ అయిపోయింది. అఫీషియల్ గా మనకు తెలవాలంటే 100కి 99% ఫిక్స్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి
మనకు తమన్ మ్యూజిక్ ఎలాగో ఉంటుంది. అండ్ జాక్స్ బెజాయ్ అని చెప్పి కేరళకు సంబంధించి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు, జాక్స్ బెజాయ్. కింగ్ ఆఫ్ కోతా లాంటి మూవీ ఉంది కదా మనకు దుల్కర్ సల్మాన్, ఇంకా చాలా మూవీసే ఉన్నాయి. సో తను బ్యాక్గ్రౌండ్స్ కూడా చాలా బాగా ఇవ్వడం జరుగుతుంది. కింగ్ ఆఫ్ కోతాలో కూడా మనం చూసాము ఎంత చక్కటి బ్యాక్గ్రౌండ్ స్కోప్ ఇచ్చడమో. సో ఇతన్ని కూడా తీసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ ఎలాగూ తమన్కి సెంటిమెంట్, బాలే గారు అంటే సెంటిమెంట్ హిట్ కాంబినేషన్ కాబట్టి తమన్ని కూడా కంటిన్యూ చేస్తున్నట్లయితే మనకు తెలుస్తుంది. సో ఈ మూవీకి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్లు అంటే ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో, తమన్ వాయించుడికి, అటు అనిరుద్ వాయించుడికి, ఇక్కడ మనకు కొత్త బేజాయ్ అని చెప్పి కేరళ యొక్క మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళందరూ తోడై బాలకృష్ణ యాక్షన్ కి, ఆ ఫైట్స్ కి, కొరటాల డైరెక్షన్ కి, కొరటాల మెసేజెస్ కి, కొరటాల సొసైటీకి ఇంపార్టెంట్ అయ్యే మెసేజెస్, ఆ యాక్టింగ్ కి అసలు ఈలలు కాదు, బాక్స్ ఆఫీస్ బద్దలైపోతుంది. ఆ రేంజ్ లో డెఫినెట్ గా ఉంటుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపిస్తుంది అండి? సో ఇవి ఫ్రెండ్స్, ఇవి NBK 112 పైన లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్స్. అండ్ ఇవి కాకుండా ఇంకెలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీ ముందుకు తీసుకురావడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించింది అప్డేట్స్ వినంగానే? సో అప్డేట్స్ వినంగానే మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ మీరు ఇంతసేపు మన వీడియో చూసినట్లయితే డెఫినెట్ గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాలే గారి అభిమానులు ముఖ్యంగా చేయబాలని చెప్పి కామెంట్ సెక్షన్ పగిలిపోయేలా కామెంట్స్ చేయండి. అస్సలు వదలకండి. 100, 200 ఎన్ని వీలైతే అన్ని కామెంట్స్ చేసేయండి. మీ కామెంట్సే, మీ లైక్సే నాకు ఎంతగానో బూస్టప్ గా ఉంటుంది. సో మన ఈ వీడియోని చాలా మందికి అయితే రీచ్ అయితే అవుతుంది. సో ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. బై బాయ్.